హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024కి సంబంధించి చాలా మంది చూస్తున్నటువంటిది ఎంతమంది అప్లై చేశారు, కాంపిటీషన్ చాలా పెరిగింది కదా, ఎలాగా మన రిజల్ట్ వస్తుంది అనేటువంటిది చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఈ వీడియోలో మీకైతే డీటెయిల్డ్గా స్టాటిస్టికల్గా మాట్లాడటం అనేది నాకు అలవాటు, దాని ప్రకారమే డిస్కస్ చేస్తాను. ఇది డిస్కస్ చేయడానికి ముందు ఎవరికైనా సరే జనవరిలో జరగబోయేటువంటి ఫస్ట్ సెషన్లో జేఈఈ మెయిన్ 2024లో మంచి ర్యాంక్ మంచి పర్సెంటేజ్ రావాలనుకున్న వాళ్ళు మ్యాథమెటిక్స్ పరంగా క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. దాని నుంచి రోజు లైవ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. లైవ్ క్లాస్ మీరు ఒకవేళ మిస్ అయినా ప్రతి క్లాసు కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అయి ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫిబ్రవరి 1 వరకు వినొచ్చు. రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. మీరు ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, సిస్టంలో చూడటం, లైవ్ క్లాస్ వినొచ్చు. సో మీకు కావాలి క్రాష్ కోర్స్ అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. లేదా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, దాని నుంచి పర్చేజ్ చేసి క్లాసెస్ అయితే వినొచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, మనం ఎప్పుడు మాట్లాడినా కూడా స్టాటిస్టికల్గా చాలా మంది రకరకాలుగా భయపెడుతూ ఉన్నారు. కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది ఈ సంవత్సరం. అంతమంది అప్లై చేశారు, ఎంతమంది అప్లై చేశారు, అసలు ఎట్లా వస్తుంది, పర్సంటేజ్ ఎక్కువ వస్తుందా, కట్ ఆఫ్ పెరిగిపోతుంది అనేది. సో ముందు మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడదాం. కట్ ఆఫ్ అనేది మీకు స్టాటిస్టికల్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. పాండమిక్ సిచ్యుయేషన్ ముందు అంటే 2020, 2019, 2021, 2022 ఈ 2 సంవత్సరాల బ్యాచ్కి కొద్దిగా వాళ్ళు ఆన్లైన్లో ఎక్కువ క్లాసెస్ వినటం వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్, దేశవ్యాప్తంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆన్లైన్లో నమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి అప్పుడప్పుడే కొత్తగా ఆన్లైన్కి అలవాటు పడటం వల్ల చాలా మందికి కొంత తక్కువ మార్కులు అయితే రావటం అయితే జరిగింది. ఇది నిజం, నమ్మాల్సిందే. అయితే ఈ సంవత్సరం చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది అప్లై చేశారు జేఈఈ మెయిన్కి. దానికి కారణాలు ఏంటి అంటే పాండమిక్ సిచ్యుయేషన్ లాస్ట్ ఇయరే దాటిపోయింది, ఇబ్బంది ఏమీ లేదు. ఈ సంవత్సరం గురించి ఎందుకు మరి అంతమంది నిజంగా భయపెడుతున్నారో నాకు కూడా తెలియదు. కానీ బట్ అంత ఇదైతే ఏముండదు. మీకు ఎవరు చెప్తున్నారో యూట్యూబ్ ఛానల్స్లో చూసుకోండి. మేమైతే లాస్ట్ 24 ఇయర్స్ నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా బిహేవియర్ ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా మారుతూ ఉంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి లెక్చరర్స్ చెప్పే మాటలే మీరు జనరల్గా వినటానికి ట్రై చేయండి. భయపడకండి, టెన్షన్ పడకండి, ఏ మాత్రం చేంజెస్ అయితే ఉండవు. సో మళ్ళీ కావాలి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. సో ఒకసారి కట్ ఆఫ్ పరంగా చూస్తే అసలు ఎంతమంది అప్లై చేస్తున్నారు అంటే 2019లో అయితే 9,29,000 అప్లై చేస్తే 2020లో 9,21,000, 2022లో 21లో 7 lakh, అలాగే తర్వాత 8 lakhs, తర్వాత 8 lakhs, ఈ సంవత్సరం 14 lakhs అప్లై చేశారని చెప్తున్నారు. ఎంతవరకు నిజమన్నది అఫీషియల్గా వాళ్ళైతే ఇప్పటివరకు కన్ఫర్మ్ అయితే లేదు. 18 lakhs, 14 lakhs అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు. ఎంతమంది అప్లై చేసినా, ఒకవేళ అప్లై చేసిన వాళ్ళు కనుక పెరిగితే పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చాలా మంది తెలియక రకరకాలు చెప్తుంటారు. పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ అనేది ఒక కాలం ఉంటుంది. మీకు పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక వీడియో చేసి చెప్పాను, చూసుకోండి. డినామినేటర్ పెరిగే కొద్దీ ఫ్రాక్షన్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో అంత మాత్రం చేత డ్రాస్టిక్గా తగ్గుతుందని మనం చెప్పలేం. కానీ పర్సంటేజ్ ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగారో అప్పుడు ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది కొంత తగ్గటానికి అయితే ఛాన్స్ ఉంటుంది కట్ ఆఫ్ పరంగా. అంత మాత్రాన డ్రాస్టిక్గా తగ్గుతుందని చెప్పలేము, డ్రాస్టిక్గా పెరుగుతుందని కూడా మనం చెప్పలేము. ఈ 14 లక్షల ఫిగర్ అనేది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ ఇదే నిజం అనుకుందాం, లేదా అట్లీస్ట్ 10 lakh మెంబర్స్ రాస్తే ఎంతమంది అప్లై చేశారనేది ఎప్పుడూ కరెక్ట్ కాదండి. అందులో కరెక్ట్గా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? నాకు తెలిసినంత వరకు 25% దాటి ఎప్పుడు కూడా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎక్కడా ఉండరు. మీరు ఏ కాలేజీలో తీసుకున్నంతే 25 to 30% మ్యాక్సిమం సిన్సియర్గా ర్యాంక్ రావాలి అని విగరస్గా కష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా 25% నుంచి 30% అయితే దాటి ఎప్పుడు ఉండరు. అంటే ఈ సంవత్సరం 14 lakhs కనుక నిజంగానే రాస్తూ ఉన్నట్లయితే అరౌండ్ మనకి 3.54 lakhs మించి స్టూడెంట్స్ సిన్సియర్గా చదివే వాళ్ళైతే చాలా తక్కువగానే ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఫ్యాక్ట్, మీరు నమ్మాల్సిందే. లేదా మీ కాలేజీలో చదివే స్టూడెంట్స్ స్ట్రెంత్ తీసుకోండి, ఎంతమందికి ర్యాంకులు వచ్చినా ఏ కాలేజీ అయినా తీసుకోండి, 25% వస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2019 పాండమిక్ సిచ్యుయేషన్కి ముందు, అంటే అప్పటికి అసలు కరోనా అనే పరిస్థితి తెలియనప్పుడు ఓపెన్ కేటగిరీలో వచ్చిన కట్ ఆఫ్ మార్కులు, ఇవన్నీ కట్ ఆఫ్. అంటే ఈ కట్ ఆఫ్ అంటే ఏంటంటే కట్ ఆఫ్ మార్కులు దాటిన ప్రతి స్టూడెంట్ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబుల్ అవుతారు. అంతవరకే మన గ్యారంటీ సీట్ వస్తుందని ఎక్కడా ఉండదు. అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్లో ఎంత మార్కులు కట్ ఆఫ్ అంటే 89.75 పర్సెంటైల్. ఇవన్నీ పర్సెంటైల్ అంటే ఎంత మార్కులు సార్? మార్కులు దగ్గర 90 అనుకోండి. 89% అంటే 90 మార్క్స్ అనుకోండి, అంతే ఛాన్స్.
అంటే 300కి 90 మార్కులు వచ్చిన ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ కూడా 2019లో క్వాలిఫై అయ్యాడు. 2020లో కూడా అంతే. 21, 22 అనేది పాండమిక్ సిచ్యుయేషన్ తీసేసిన 22లో అంతే, 23లో కూడా అంతే. అంటే ఎంతమంది రాసినా కానీ సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కౌంట్లో ఎప్పుడు తేడా రాదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మహా పెరిగితే 91 వరకు వెళ్ళొచ్చేమో, అంతకన్నా రాదు. 91% అంటే ఎన్ని మార్కులు సార్ అంటే 90 to 93 మార్క్స్. మ్యాక్సిమం 100 మార్క్స్ కనుక వస్తే ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి 100% హీఈస్ ఎలిజిబుల్ టు రైట్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ 2024. అందులో అన్డౌటెడ్లీ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ తీసుకున్నా సరే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పాండమిక్ సిచ్యుయేషన్ ముందు 78% అంటే పాయింట్ తర్వాత 7 డిజిట్స్ ఉంటాయండి. నేను అంత రాయలేదు, 2 డిజిట్స్ మాత్రమే రాశాను. 78%, 70% వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు అడ్వాన్స్ ఎగ్జామ్కి. అదే పాండమిక్ సిచ్యుయేషన్ తర్వాత చూసినా కూడా 75%, అంటే 2023 బ్యాచ్ తీసుకుందాం, మొన్న రాసిన వాళ్ళు 75% వచ్చిన స్టూడెంట్ కూడా క్వాలిఫై అయ్యాడు. అంటే ఈ 66 మనం తీసేసినా సరే, అంటే పాండమిక్ సిచ్యుయేషన్లో ఆన్లైన్లో వినటం వల్ల కొంత పర్సెంటేజ్ తగ్గిన మాట వాస్తవం. ఇప్పుడు 75, 78, మ్యాక్సిమం 78 అంటే 80%, అంటే 85 మార్క్స్ నుంచి 90 మార్క్స్ వరకు తెచ్చుకున్న ఈడబ్ల్యూఎస్సి కేటగిరీ స్టూడెంట్కి ఖచ్చితంగా జేఈ మెయిన్ 2024 నుంచి అడ్వాన్స్కి ఎలిజిబుల్ అవుతాడు. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ కనుక చూసుకున్నట్లయితే ఓబీసీ కూడాను అలాగే ఈడబ్ల్యూఎస్ ఇద్దరికి పెద్ద పర్సెంటేజ్లో తేడా ఉండదు. వీళ్ళకి కూడా సేమ్ 80%, మాక్సిమం 74 ఉంది, 73 ఉంది లాస్ట్ 5 years డేటా చూసుకుంటే. అంటే అరౌండ్ 85 మార్క్స్ వస్తే అన్డౌటెడ్లీ కళ్ళు మూసుకొని జేఈ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ కనుక చూసినట్లయితే 54 మ్యాక్సిమం ఉంది. ఏ సంవత్సరం చూసుకున్నా కూడా 54 మ్యాక్సిమం, అంటే ఒక 65-70 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ 100% జేఈ అడ్వాన్స్కి సెలెక్ట్ అవుతారు 2024లో. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ చూసినా కూడా మాక్సిమం 44, అంటే ఒక 60 మార్క్స్ తెచ్చుకోగలిగితే చాలు. 55-60 మార్క్స్ తెచ్చుకోగలిగితే అన్డౌటెడ్లీ సెలెక్ట్ అవుతారు. పీడబ్ల్యూడీది రాయలేదండి, పీడబ్ల్యూడీది 0.1 అనేది మ్యాక్సిమం. ఓకే, సో వీళ్ళ పరిస్థితి ఏంటంటే పీడబ్ల్యూడీ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఏంటంటే ఎంతమంది ఏ స్టేట్లో ఉన్నారో తెలియదు కాబట్టి మనకి ఎంత పర్సెంటేజ్ కట్ ఆఫ్ అవుతుందంటే జనరల్గా పీడబ్ల్యూడీ రాసిన స్టూడెంట్స్కి ఒక్క క్వశ్చన్ కరెక్ట్గా రాసినా 100% సెలెక్ట్ అయిపోతారు. ప్రతి సబ్జెక్ట్లో ఒక క్వశ్చన్ రాసినా కూడా సెలెక్ట్ అయిపోతారు. అయితే సెలెక్ట్ అవ్వడం వల్ల మనకు ఏం ఉపయోగం ఉండదు. కాస్త మంచి పర్సెంటేజ్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది అన్నట్టు. సో కాంపిటీషన్ పెరిగింది అంటే స్టూడెంట్స్ కౌంట్ పెరిగింది కదా అని భయపెడుతున్నారు చాలామంది. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎన్ని సంవత్సరాల డేటా చూసుకున్నా సరే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 90% అంటే 100 మార్క్స్ గట్టిగా అనుకోండి. 100 మార్క్స్ కనుక మీకు వచ్చినాయంటే డెఫినెట్గా, అలాగే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 90 మార్క్స్ అనుకోండి. 90 కూడా అవసరం లేదు, ఒక 5 మార్క్స్ ఎక్కువే చెప్తున్నాను అందరికీ. ఓబీసీ అయినా అంతే 90 మార్క్స్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 60-65 మార్క్స్ పెట్టుకుంటే, అలాగే పీడబ్ల్యూడీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే అరౌండ్ ఒక 30 మార్క్స్ అనుకోండి. డెఫినెట్గా మీరు అందరూ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో కాంపిటీషన్ పెరిగింది, సిలబస్ తగ్గింది, ఇవన్నీ ఇక్కడ మధ్యలో కూడా సిలబస్ తగ్గించారండి. 2020-21లో మన స్టేట్లో సిలబస్ తగ్గింది, బట్ మెయిన్ ఎగ్జామ్కి సిలబస్ అంతే ఉంది. స్టేట్లో ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్కు ఉన్న సిలబస్ తగ్గింది, అయినా తగ్గిన సిలబస్ అయినా స్టూడెంట్స్ అప్పుడు ప్రిపేర్ అయ్యి రాశారు. దానివల్ల నష్టం ఏమన్నా స్టూడెంట్కి జరిగిందా? ఇప్పుడు సిలబస్ తగ్గటం వల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఇంకా స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏం లేదు. ఇప్పుడు అంతా సిలబస్ అంతా కూడా మెమరీ బేస్డ్ కాకుండా ప్రాక్టికల్గా, ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఖచ్చితంగా చదివి చేయాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం కట్ ఆఫ్లో పెద్దగా తేడా అయితే లేదు. కాంపిటీషన్ పెరిగిందని భయపడిపోవాల్సిన పని లేదు, సిలబస్ తగ్గిందని ఆనందపడాల్సిన పని ఏమీ లేదు. ఎగ్జామ్లో అయితే కట్ ఆఫ్ మార్కులు అయితే ఇంతే ఉంటాయి. ఇది స్టాటిస్టికల్గా చెప్పే మాట. సో కాన్ఫిడెంట్గా చదవండి, ఉన్న టైంను ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మంచి పర్సెంటైల్ రావాలి అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్నే లాస్ట్ అటెంప్ట్ ది బెస్ట్ అటెంప్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీరు చేయగలిగినంత ఎఫర్ట్ పెట్టగలిగినంత ఎఫర్ట్ పెట్టండి. ఫస్ట్ సెషన్లోనే మంచి పర్సెంటైల్ వస్తుంది. స్టూడెంట్స్ ఎంతమంది అపియర్ అయ్యారని చూడకండి. కనీసం 1,00,000-1,50,000 మంది స్టూడెంట్స్ అనేది ఫస్ట్ సెషన్లో ఆబ్సెంట్ అవుతారు ఎగ్జామ్కి. మీరు కావాలంటే చూసుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత. అంటే ఒకవేళ 14 lakhs అయితే, అదే 8 lakhs 9 lakhsతో ఆగిపోతే 50-60,000 ఆటోమేటిక్గా ఆబ్సెంట్ అనేది అవుతారు ఎగ్జామ్కి. ఇది జనరల్గా ప్రతి సంవత్సరం జరిగే విషయాలే కాబట్టి వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. కట్ ఆఫ్ అయితే మీకు ఇంతకు మించి పెద్దగా దాటదు. ఓకే, సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఎవరికైనా క్రాష్ కోర్స్ కావాలంటే ఇంకా టైం అయితే మించిపోలేదు. క్రాష్ కోర్స్ సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, తీసుకొని జాయిన్ అవ్వండి. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.